ఇది చాలా బాగా మాట్లాడుతుంది. చూసారా, నా చిలక భలే మాట్లాడుతుంది. నా పేరు గాన్. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు గాన్. ఇప్పుడే కదా చెప్పాను. ఇప్పుడే చెప్పాను కదా. నా పేరు గాన్ అని చెప్పాను కదా. నువ్వేం మాట్లాడినా చిలక మళ్ళీ అదే మాట్లాడుతుంది. నువ్వేమంటున్నావు? నువ్వు మూర్ఖుడివి. కానీ పీకో నువ్వు చాలా దారుణం. పీకోచాన్ వద్దిల్లాలి, పీకోచాన్ వద్దిల్లాలి. సరే సరే, నువ్వు నా మంచి చిలకని నిరూపించుకున్నావు. గాన్తో ఉన్నప్పుడు చెడ్డ వార్తలు నేర్చుకోకు. నా దగ్గర. అవును, నాకు చాలా పనులున్నాయి. అంతవరకు నువ్వు దీన్ని చూసుకోవాలి, అర్థమైందా? ఇది ఎక్కువ నీళ్ళు తాగుతుంది. దానికి ఆకలేసినప్పుడు అట్టుపండివ్వు, మర్చిపోకు. అర్థమైందా? మర్చిపోకు. జాగ్రత్త, అది ఎక్కడికన్నా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఏటి నీటిలో బట్టలు ఉతికితేనే మురికి బాగా పోతుంది. ఏటి నీటిలో చల్లగాలి నా ఒంటికి సరిపడదు. బట్టలు ఉతికి ఉతికి నా చేతులు మండిపోతున్నాయి. పైగా నీళ్ళలో బాగా నానిపోయాయి. చేతులు ఎండబెట్టాలి. ఇక్కడ తేనె ఉందిలే. దీంతో నా చేతులకి రాసుకుంటే తగ్గిపోతుంది. ఎంత మధురంగా ఉంది. తీయగా తీయగా చాలా తీయగా ఉంది. భవిష్యత్తులో ఆడవాళ్ళు దీన్ని కోరుకొని మరీ తింటారు. ఎందుకంటే మధురంగా ఉంటుంది కదా. తేనె భలే తీయగా ఉంటుంది. ఎవరది? ఎవరు కనపడడం లేదు. ఎవరు మాట్లాడేది? ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? వాడు గానే కదా. అవును, వాడు ఏం చేస్తున్నాడు? చాలా చలిగా ఉంది. చలికాలం వచ్చేసినట్టుంది. ఈ చలికాలంలో ఆహారాన్ని సంపాదించడం కష్టం. మృగాలన్నీ ఎక్కడ దాక్కున్నాయో తెలియటం లేదు. ఈ రోజు ఇంటికి వెళ్ళగానే ఏం ఆహారం తీసుకొచ్చారని నా భార్య అడుగుతుంది. నేనేం సమాధానం చెప్పాలి తెలియడం లేదు. ఆమె గోల అసలు భరించలేను. ఆమె గోల అసలు భరించలేను. ఎవరది? అరే, ఆశ్చర్యంగా ఉంది. మనిషి గొంతు విన్నాను. ఇటువంటి పక్షిని నా జీవితంలో నేను ఇంతవరకు చూడలేదు. దీన్ని చాలా సులభంగా పట్టేసుకోవచ్చు. అదిగో అటు చూడు, ఒక అరటి చెట్టు కనబడుతోంది. అది నాన్నగారే. త్వరగా రా. భరించలేకపోతున్నాను. వదిలే వదిలే వదిలే. నా బంగారం బుజ్జి, వచ్చి తిని తిని చూద్దాం. నన్ను వదిలే. ఎలాగోలా పట్టుకున్నాం. నాన్నగారండి, మీకేం కాలేదు కదండి? మీకేం కాలేదు కదండి? లేదు, నాకేమీ కాలేదు. ఇది పికాచాన్ పక్షా. దీన్ని మనం రేపటి వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటి? రేపటి వరకునా? మర్యాదగా తీసుకువెళ్ళి ఈ చిలకను ఇప్పుడే ఇచ్చే. ఈ చిలకని ఇప్పుడే ఇచ్చే. ఈ చిలక మాట్లాడుతుంది. ఆ పక్షి బాగా మాట్లాడుతుంది. ఈ పక్షి నిజంగా చాలా తెలివైందిగా. తెలివైంది తెలివైంది. తెలివైందా? దీని మాటలు అసలు సహించలేకపోతున్నాను. దీని నస భరించలేకపోతున్నా. ఇందాకేమో నీ భార్య నస భరించలేకపోతున్నాను అన్నావు. ఇప్పుడేమో నా నస భరించలేకపోతున్నాను అంటావా? తను చెప్పింది నిజమే. ఇలా వెకిలిగా నవ్వుతున్నావే, ఆ నవ్వుకు ఏమిటి అర్థం? ఆవిడ కోపంగా ఉన్నారని అర్థం. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? నేనెవరో ఏమిటో నా గురించి తెలుసుకొని కూడా ఇలా మాట్లాడతారా మీరు? రహస్యంగా అక్కడ తేనుంచారు కదా, అది ఏమిటా రహస్య తేనె? మీరు ఆ తేనె తిన్నారు కదా. ఎవరికి తెలియకుండా తేనె రహస్యంగా దాచి ఉంచావా? ఆ సూర్యాస్తమయం చాలా బాగుంది. అవునవును. వెంటనే మాట మార్చేస్తోంది. పికాచాన్ చాలా దారుణం. తను కావాలనే దీన్ని మనకిచ్చింది. తను చాలా దారుణం. పీకాచాన్ చాలా దారుణం. పీకాచాన్ కావాలని అలా చేస్తుంది. తను చాలా గొప్పగా పోతుంది. అది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. కానీ ఈసారి మాత్రం అది నా చేతిలో దొరికిందంటే దాన్ని వేపుడు చేసుకొని తినేస్తాను. పీకాచాన్ దారుణం, గొప్పలకు పోతుంది. పీకాచాన్ చాలా దారుణం, తన గొప్పలకు పోతుంది.
ఇక మనం ఏం మాట్లాడుకున్నా దాని ముందు మాత్రం మాట్లాడుకోకూడదు. అందులో మీరు వెతికేది నన్నేనా? పీకాచాన్ చాలా దారుణం. అది వేగంగా ఎగురుతుంది, దాన్ని మనం పట్టుకోలేం. ఇదిగో నీకు అసలు అరటిపండు, రావే నా బంగారు పండు. ఏంటిది అరటిపండ? ఇక నా వల్ల కుదరదు. ఇది ఎంత ఘోరాలు చేస్తుందో. పీకొచ్చాను రాగానే దీన్ని అప్పచెప్పాలి. అప్పగించాలా? అవునవును. అవునవును. దీన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. ఏదో పైవాడిద్దయ్యా. నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. బావున్నాను. అనవసరమైన మాటలన్నీ ఏమి నేర్పలేదుగా. అలా నేనెందుకు నేర్పిస్తాను? ఎవడో దతచిన్ ఆ, సరే ఇప్పుడు నాతో ఏమైనా మాట్లాడు. పీకాచాన్ దారుణం గొప్పలు పోతుంది. పీకాచాన్ వర్దిల్లాలి. గాడ్, నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావులా ఉంది. లేదు. అరటిపండు. దతచిన్, దతచిన్ అరటి పండు లేదా? పీకోచాన్ దారుణం. పీకోచాన్ గొప్పలు పోతుంది. గాడ్, ఇంకా ఏమేమి నేర్పావు? పీకోచాన్ కావాలనే అలా చేస్తుంది. తను గొప్పలు పోతుంది.